కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట పండింది. చిన్న పెద్ద సినిమాలన్నీ సత్తా చూపించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలకి అవార్డులు కురిపించారు జ్యూరీ సభ్యులు. మరి 71వ జాతీయ అవార్డుల్లో సత్తా చూపించిన ఆ తెలుగు సినిమాలేంటి? ఉత్తమ నటుడెవరు, నటి ఎవరు? నేషనల్ అవార్డ్స్ పై ఎక్స్క్లూజివ్ స్టోరీ. 71వ జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. ఈసారి మన సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చూపించాయి. ముఖ్యంగా ఒక్కో సినిమాకు 2-3 అవార్డులు కూడా వచ్చాయి. ఏకంగా 7 అవార్డులు ఈసారి తెలుగు ఇండస్ట్రీ చెంత చేరాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా హనుమాన్. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో హనుమాన్ కు అవార్డులు వచ్చాయి. మా చిత్రం హనుమాన్ కి ఈ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో 2 ప్రెస్టీజియస్ కేటగిరీస్ లో అవార్డ్స్ వచ్చాయి. అందులో మొదటిది యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కేటగిరీలో ద బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. దానికి గాను మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జెట్టికి కంగ్రాచులేషన్స్. రెండవది యాక్షన్ కొరియోగ్రఫీలో నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ కి ఈ నేషనల్ అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ మాస్టర్స్. అండ్ వీళ్ళకి అవార్డ్స్ వచ్చాయంటే కనుక దాని వెనుక ఎంతో మంది కృషి ఉంది. సో మా ప్రొడ్యూసర్స్, మా యాక్టర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా నా తరపున చాలా 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 థ్యాంక్స్. సాయి రాజేష్ తెరకెక్కించిన కల్ట్ లవ్ స్టోరీ బేబీ సినిమాకు 2 జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్ అవార్డు సొంతం చేసుకోగా, ఇదే సినిమాలో ప్రేమిస్తున్న పాటను ప్రాణం పెట్టి పాడిన పివిఎన్ఎస్ రోహిత్ కు బెస్ట్ సింగర్ గా అవార్డు వచ్చింది. గతంలో కలర్ ఫోటోకు నిర్మాతగా అవార్డు అందుకున్నారు సాయి రాజేష్. 71st నేషనల్ అవార్డ్స్ ఇప్పుడే ప్రకటించారు. అందులో బేబీకి 2 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాం. అందులో చాలా ముఖ్యమైన కేటగిరీస్ లో గెలుచుకున్నాం. ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే, రెండవది బెస్ట్ మేల్ సింగర్. ఇది నిజంగా నా కెరీర్ కి చాలా 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 ఇంపార్టెంట్ మూమెంట్ అండ్ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డు వచ్చింది. బేబీ బచావో బేబీ పడావో నినాదంతో వచ్చిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సో భగవంత్ కేసరి 71st నేషనల్ అవార్డ్స్ గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నేషనల్ అవార్డ్స్ కమిటీకి అండ్ జ్యూరీ మెంబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమాని అటు ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని ఇచ్చారు కమర్షియల్గా. అండ్ ఇప్పుడు ఒక జాతీయ స్థాయిలో ఒక అవార్డు రావటం, అలాగే ఆల్రెడీ తెలంగాణకి ఉత్తమ చిత్రంగా గదర్ అవార్డు కూడా ఎంపికైంది. అండ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో సినిమా ఎంపిక అవటం, నిజంగా ఆ సినిమా తీసినందుకు యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ రైటర్గా ఐఎమ్ సో హ్యాపీ. బలగం సినిమాలో ఊరు పల్లెటూరు అంటూ తెలంగాణ పల్లె స్వచ్ఛతను పాటలో చూపించిన రచయిత కాసర్ల శ్యామ్కు బెస్ట్ లిరిక్స్ అవార్డు వచ్చింది. సుకుమార్ కూతురు సుకృతి వేణికి ఉత్తమ బాలనటిగా గాంధీతాత చెట్టుకి అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ నటుడిగా జవాన్ సినిమాకు షారుఖ్, 12th ఫెయిల్ కు విక్రాంత్ మెస్సీ అందుకోగా ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ ఎంపికయ్యారు. బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి, అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి, దిల్రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి, అట్లాగే గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ గారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నిజంగా ఎందరో మహానుభావుల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. ఆడియన్స్ థియేటర్ కి రావట్లేదు, వాళ్ళు ఓటీటీలో సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఈ మధ్య తరచూ మన దర్శక నిర్మాతలు చెప్తున్న మాటలివి. కానీ ఇవి అబద్ధమని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు ప్రేక్షకులు. దీనికి కింగ్డమ్ సినిమాకి వచ్చిన ఓపెనింగ్సే నిదర్శనం. అసలు ఈ ఏడాది ఏ సినిమాకి ఎంత ఓపెనింగ్స్ వచ్చిందో ఓసారి చూద్దామా? విజయ్ దేవరకొండకు హిట్టు లెక్క చాలా కాలమైంది. మరి అలాంటప్పుడు ఆయన సినిమా చూడ్డానికి ఆడియన్స్ థియేటర్ కు రాకూడదు కదా. కానీ కింగ్డమ్ కోసం పోటెత్తారు ఫ్యాన్స్. ఫస్ట్ డే ఆడియన్స్ తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్ని కిటకిటలాడిపోయాయి. తొలి రోజు ఏకంగా 39 కోట్లు గ్రాస్ వసూలు చేసింది కింగ్డమ్. 2025 టాప్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. 2025 టాప్ ఓపెనింగ్ డే లిస్ట్ లో గేమ్ చేంజర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ చిత్రం 90 కోట్లకు పైగా వసూలు చేసింది. కాకపోతే సినిమా అంచనాలు అందుకోలేదు.
అలాగే ఆ తర్వాత 75 కోట్లతో హరిహర వీరమల్లు సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది కూడా నిరాశే మిగిల్చింది. ఇక బాలయ్య డాకు మహారాజ్ సినిమా 51 కోట్లతో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సంచలన ఓపెనింగ్స్ సాధించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సైతం టాప్ ఓపెనర్స్ లిస్టులో చోటు సంపాదించుకుంది. ఈ సినిమాకు మొదటి రోజు 42 కోట్ల గ్రాస్ వచ్చింది. తొలి రోజే 50% రిటర్న్స్ తీసుకొచ్చి సంచలనం రేపింది సంక్రాంతికి వస్తున్నాం. ఆ తర్వాత 40 కోట్లతో హిట్ 3 టాప్ 5 ఓపెనర్ గా నిలిచింది. కింగ్డమ్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను తగలబెట్టేశారు విజయ్ దేవరకొండ. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చారు రౌడీ బాయ్. ఓవర్సీస్ లో అయితే 1.2 మిలియన్ దాటేసి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది కింగ్డమ్. ఈ వీకెండ్ నాటికే బ్రేక్ ఈవెన్ అయిపోయేలా కనిపిస్తుంది ఈ చిత్రం. మొత్తానికి ఆడియన్స్ థియేటర్స్ కు వస్తున్నారు. కాకపోతే వాళ్లకు కంటెంట్ కరెక్ట్ గా ఇవ్వాలి. చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నారని ఆనందపడాలో, అక్కడి నుంచి అప్డేట్స్ ఏమీ రావట్లేదని బాధపడాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు మెగా ఫ్యాన్స్. అయితే వాళ్ళందరి బాకీ ఒకేసారి తీర్చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. దెబ్బకి కరువు మొత్తం తీరిపోవాలంటున్నారు. మరి అంతగా చిరు ఏం చేయబోతున్నారో తెలుసా? నిజంగానే పార్టీ రెడీ చేస్తున్నారు బాస్. ఈసారి చిరు బర్త్డే బ్లాస్ట్ మామూలుగా ఉండేలా కనిపించడం లేదు. చూస్తుంటే గట్టిగానే ఫుల్ మీల్స్ పెట్టేలా కనిపిస్తున్నారు. అభిమానులు వద్దనే వరకు సర్ప్రైజులు ఇవ్వాలని మాస్ ప్లానింగ్ రెడీ చేశారు మెగాస్టార్. అన్ని కుదిరితే ఒకేసారి 4 సినిమాల అప్డేట్స్ రానున్నాయి ఈ ఆగస్టు 22న. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి సినిమాలు చేస్తున్నారు. ఇందులో వశిష్ఠ సినిమా షూట్ పూర్తయిపోయింది. ఈ మధ్య బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్తో అదిరిపోయే స్పెషల్ సాంగ్ లో చిందేశారు చిరు. ఇక ఈ చిత్ర టీజర్ విత్ రిలీజ్ డేట్ ఆగస్టు 22న చెప్పబోతున్నారు. అక్టోబర్లో విశ్వంభర విడుదలయ్యేలా కనిపిస్తుంది. అనిల్ రావిపూడి సినిమా షూట్ కూడా వేగంగానే జరుగుతుంది. ఈ చిత్ర టైటిల్ ఆగస్టు 22న విడుదల చేయబోతున్నారు. అన్నీ కుదిరితే ఓ చిన్న డైలాగ్ టీజర్ కూడా రానుందని తెలుస్తుంది. ఈ సినిమాకు మన శివశంకర్ వరప్రసాద్ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. సంక్రాంతికి విడుదల కానుంది ఈ చిత్రం. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. మెగా 156, 157 మాత్రమే కాదు 158 అనౌన్స్మెంట్ సైతం ఆగస్టు 22నే ఉండబోతోంది. వాల్తెరి వీరయ్య తర్వాత మరోసారి బాబీతోనే సినిమా చేయబోతున్నారు చిరు. మెగా 158 ప్రకటన బర్త్డే రోజే రానుంది. అలాగే శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ అదే రోజు రానుంది. మొత్తానికి ఈసారి చిరు పుట్టినరోజంతా సందడే సందడనమాట. ఏం చేస్తాంరా, నీ టైం నడుస్తుంది అంటూ ఉంటారు కదా. ఇప్పుడు అనిరుద్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. మనోడి టైం నడుస్తుంది అంతే. ఏం చేసినా, ఏ పాట కొట్టినా, ఏది పాడినా బంపర్ హిట్ అంతే. రాబోయే నెలంతా అనిరుద్ జపమే నడవబోతుంది. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. పోస్టర్ మీద అనిరుద్ పేరు కనిపిస్తే చాలు సగం సినిమా హిట్ అయిపోయినట్లే. అందుకే ఆయన అడిగిందంతా ఇచ్చి మరీ తెచ్చుకుంటున్నారు. తమిళంతో పాటు తెలుగులో, కన్నడలోనూ బిజీగా ఉన్నారు అని. గతేడాది దేవరాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఈయన ప్రస్తుతం కింగ్డమ్ తో రఫ్ ఆడిస్తున్నారు. దేవరా 2తో పాటు నానిది ప్యారడైజ్ మూవీ లైన్ లో ఉన్నాయి. తమిళంలోనూ కూలీ, మదరాసి, జననాయకన్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు అనిరుద్. మొన్న అనిరుద్ పాడిన ఆంధ్ర కింగ్ తాలూకా సాంగ్ కు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఆయన పాడిన హిట్టే, పాడించిన హిట్టే అన్నట్లు మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. టాక్సిక్ తో కన్నడకు డెబ్యూ ఇస్తున్నారు అనిరుద్. ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగానే తీసుకుంటున్నారు అనిరుద్. ఆగస్టు అంతా అనిరుద్ జపమే నడుస్తుంది. ఆల్రెడీ కింగ్డమ్ థియేటర్లో ఉంది. ఆగస్టు 14న కూలీ విడుదల కానుంది. దాంతో పాటు శివకార్తికేయన్ మదరాసి పాట విడుదలైంది ఇప్పుడు. అలాగే జైలర్ 2, జననాయకన్ లైన్ లో ఉన్నాయి. మొత్తానికి అనిరుద్ అంటేనే ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు. మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలకి మన దగ్గర పెద్దగా క్రేజ్ ఉండదు. ఉన్నా మన సినిమాని డామినేట్ చేసే అంత స్థాయి ఉండదు. కానీ అవతార్ మాత్రం ప్రత్యేకమే. ఆ సినిమా చేస్తున్న బిజినెస్ చూస్తుంటే మతి పోతుంది. పంచభూతాలే పునాదిగా వస్తున్న అవతార్ 3 బిజినెస్ ప్రపంచ సినిమాని డామినేట్ చేస్తోంది. ఇంతకీ ఈ చిత్ర బిజినెస్ రేంజ్ ఎంతో తెలుసా? పేరుకు హాలీవుడ్ అయినా ఇండియాలోనూ రఫ్ ఆడిస్తుంటాయి జేమ్స్ కామరూన్ సినిమాలు. టైటానిక్, అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి. 3 ఏళ్ల కింద వచ్చిన అవతార్ 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో కామరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ 2. పంచభూతాలే అవతార్ కథకు స్ఫూర్తి అని అర్థమవుతుంది. మొదటి భాగాన్ని నేల మీద, రెండో భాగాన్ని నీళ్లలో తీశారు జేమ్స్. మూడో భాగం ఫైర్ నేపథ్యంలో ఉంటుంది. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ టైటిల్ పెట్టారు. ఉమక్టియా, మెట్కైనా అనే 2 కొత్త తెగలను పరిచయం చేస్తున్నారు ఇందులో. పండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం. 2009లోనే 13,500 కోట్లు వసూలు చేసింది అవతార్. అలాగే 2022లో 12,500 కోట్లు వసూలు చేసింది అవతార్ 2.
తాజాగా పార్ట్ 3 బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. దీని టార్గెట్ 20,000 కోట్లు. ఇప్పుడున్న డాలర్ వాల్యూకు ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ 3కి కష్టమే. ఇండియాలోనూ 200 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. మొత్తానికి ఈ డిసెంబర్ 19న పెద్ద యుద్ధమే జరగబోతోంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ రోజుల్లో హీరోయిన్లకి కథలో ఇంపార్టెన్స్ ఉండట్లేదనే వాదన చాలా రోజులుగా వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ఇది మరింత పీక్స్ కు చేరిపోతోంది. ఏదో ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉండాలంతే అన్నట్లుగా మారింది సిచ్యువేషన్. ఈ మధ్య విడుదలైన కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ ఎందుకున్నారో కూడా అర్థం కాలేదు. మరి ఆ సినిమాలేంటో చూద్దామా? కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత తగ్గి చాలా రోజులైపోయింది. కానీ కనీసం ఓ అరడజన్ సీన్లు 3 పాటల కోసమైనా వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలోనూ కొందరు హీరోయిన్లకు ఆ న్యాయం కూడా జరగట్లేదు. ఆ సినిమాలో వాళ్ళెందుకున్నారో కూడా వాళ్లకు తెలియదు. శృతి హాసన్ ఈ మధ్య చేస్తున్న సినిమాలు అలాంటివే. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లోనే నటించిన శృతి ఈ మధ్య కేవలం రెమ్యూనరేషన్ కోసమే నటిస్తున్నారేమో అనిపిస్తోంది. వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, సలార్ లాంటి సినిమాలో శృతి పాత్ర కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. కానీ కథలో భాగం కాదు. కల్కిలో దిశ పటాని కూడా అంతే. ఏదో గ్లామర్ కోసమే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. కానీ కథతో పనుండదు. గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర గుర్తుందా? కేవలం ఆమ్లెట్ వేయడానికే, సైడ్లో అలా నించోడానికి మాత్రమే ఉంటుంది. కానీ ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండదు. తాజాగా కింగ్డమ్లో భాగ్యశ్రీ బోర్సేకు ఆ తరహా పాత్రే దక్కింది. 2 గంటల 40 నిమిషాల సినిమాలో పట్టుమని 15 నిమిషాలు కూడా కనపడలేదు ఈ బ్యూటీ. ఉన్న ఒక్క పాటను తీసేశారు. సెకండ్ పార్ట్లో భాగ్యశ్రీ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందన్నారు నిర్మాత నాగవంశ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మరో ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.